డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాం అన్నా సరే మనం అలా చేయకుండా వాళ్ళ వరకు మాత్రం ఇల్లు కట్టించి ఇవ్వాలనేది. రేపు భవిష్యత్తులో ఇన్ని డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టేసిన తర్వాత వాళ్ళలో కూడా వాళ్ళు చేరి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు అయ్యేటట్లు చూసుకున్నాడు. చెట్ట కింద ఉన్నారు, పుట్ట కింద ఉన్నారు, గాలికి ఎండకు ఇట్లా ఎక్స్పీరియన్స్. సో వాళ్ళ వరకు ఎక్స్టెంట్ ఆఫ్ షెడ్యూల్ క్యారేజ్ చేస్తారు. ఏదన్నా ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ మనం చదివి వినిపించి చదవగా ఏ రకంగా గుంజాలా, ఎలా దానికి ఏదో అంటారు దూరడం, అదేదన్నా చెప్పేస్తే మనం పెట్టడము బాగా ఏంటిది యూత్ ఎంతమంది ఇప్పుడు బ్రేకప్ అడుగుతున్నా. ఎటాది ఫ్యామిలీ ఇప్పుడు నేను కాదు ఆయన, లేదా ఇప్పుడు మా ఫ్యామిలీ యూనిట్ లో కుదరదు. అట్లా ఇవ్వలేం కదా, అది కుదరదు. తర్వాత ఎక్కడైనా సరే యూత్ కింద గ్రీవెన్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న సర్వే ప్రకారము డేట్ ఆఫ్ బర్త్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ యూత్ నంబర్ ఎన్హాన్స్ అయ్యింది. లేటెస్ట్గా 2019 ఆగస్టు 31 లెక్కేసుకున్నాం కదా, ఆ రోజు నాటికి ఎవరికైతే 18 years ఉన్నాయో వాళ్ళు మనం యూత్ కింద వేసాము. ఇప్పుడు ఎవరైనా నన్ను కూడా యూత్ కింద చేసుకోండి అంటే ఆ విషయాలు మనం సపరేట్గా ఎగ్జామిన్ చేసి ఇప్పుడు అది కూడా అడుగుతానే. ఏదైనా ఎక్కడైనా జినైన్ కేసు ఏదైనా ఉంటే కనుక దాన్ని మనం పరిశీలన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ తప్ప లోకల్ ఫ్యామిలీ డీటెయిల్స్లో వెళ్తే ఆ ఫ్యామిలీలో ఇప్పుడు ఎటాలి ఫ్యామిలీ ఒకరికి అసైన్ చేసి మా ఫాదర్కు వాళ్ళకు సపరేట్ యూనిట్గా చేసి వాళ్ళకంతా మళ్ళీ ప్యాకేజ్ చేయండి. ఇందులో ఇప్పుడు డబ్బులు ఇచ్చే టైంలో ఏది ఇంక్లూడ్ అవ్వడం కరెక్ట్ కాదు. సో ఏదైతే ఇప్పుడు ఎటాలి ఫ్యామిలీగా ట్రీట్ చేయమని అడుగుతున్నారో ఒకసారి మన సర్వే ప్రకారం ఆ రోజు సర్వేలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులంతా ఎవరు మనం ఆ రోజు ఎటాలి ఫ్యామిలీ డిక్లేర్ చేసాం, ఎవరిని అడుగుతున్నారు, అది నిజంగానే వాళ్ళు ఈ ఎటాలి ఫ్యామిలీ కింద డిక్లేర్ అయ్యే వాడికి వాళ్ళ తల్లిదండ్రులేనా, సో డిపెండెంట్ కింద ఉన్నారనేది మన లెక్క. సో ఆ విధానం కోసం చేసుకొని రేపు మన పాలసీ డెసిషన్ తీసుకుంటాం. ఏదన్నా అంటే గవర్నమెంట్కు కావాలి, గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టడం అవకాశం ఉంటే పెడతాం. అది అంతే తప్ప మన లెవెల్లో అది తీసుకునే నిర్ణయం అయితే అనుభవించింది కానీ కాదు. సో ఆ ఇష్యూ మీద ఇష్యూలో ఉన్నారు కాబట్టి ఏంటి అనేది ఒకసారి ఇస్తామని ఫ్యామిలీ కింద కూడా డెఫినేషన్ ఉంటుంది. ఇంకా విషయానికి వస్తే ఇప్పుడు లేటెస్ట్ స్టాండ్ మళ్ళా మనం మొదటిసారి ఓటీఎస్ తర్వాత పీడిఎఫ్ లీవ్ తీసుకునే విషయంలో మనం ఆప్షన్ అడిగినప్పుడు వాళ్ళు కొంతమంది ఓటీఎస్కి వెళ్తా ఉన్నారు, కొంతమంది ఇల్లు కావాలన్నారు. ఇల్లు కావాలన్న వాళ్ళకి మనం ఏం చెప్పాము, సైట్ ఇచ్చి ఇల్లు కట్టించి మీకు ఇస్తాము, ఇల్లు పూర్తయిన తర్వాతనే పీడిఎఫ్ ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ అమౌంట్ 6,30,000 కానీ లేదా ఫ్యామిలీలో ఎవరైనా వన్ టైం సెటిల్మెంట్ కోసం యూజ్ కింద ఉంటే వాళ్ళకి కానీ ఆ అమౌంట్ అంతా కూడా వాట్ ఎవర్ క్యాష్ కంపోనెంట్ అదంతా కూడా ఇల్లు కట్టుకున్నాక మీరు లొకేట్ చేసి ఇంట్లోకి వచ్చేటప్పుడే ఇస్తాం. అడవులు ముందే ఇవ్వము అనేది మనం అప్పుడు స్పష్టం చేసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ అయిన కొంతమంది, అవుట్ సైడ్ కావాలని కొంతమంది 2 రకాలుగా మనం విడగొట్టాం. సరే ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఈ గ్రీవెన్సెస్ పక్కన పెడితే పాలసీ పరంగా ఇల్లు మేమే కట్టుకుంటాం, మాకు మొత్తం డబ్బులు ఇచ్చేయండి అనేది నాకు ప్రముఖంగా వినిపించింది. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు మనం దృష్టిలో పెట్టారో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనం మళ్ళా ఒకసారి ప్రతి ఇంటికి వెళ్ళి దీన్ని అసెప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం దీని కనుక ఒప్పుకుంటే మీరే ఇల్లు కట్టుకోండి, అమౌంట్ అంతా మీకు ఇచ్చేస్తాము అంటే ఆ తర్వాత సైట్ కూడా అలాట్ చేస్తాము.
ప్యాకేజ్ అమౌంట్ ఆగస్టులో 30,000 ఇస్తాము. తర్వాత యూత్ ఉంటే 1,50,000 ఇస్తాము అనే ఒక పాలసీ మనం తీసుకుంటే, మరి కొంతమంది ఇదేదో బాగుంది మొత్తం డబ్బులు చెప్తున్నాయి కదా, యూత్ కూడా మాకు అవుట్ సైడ్ ఇల్లి అన్నట్టు కొంతమంది మాట్లాడడం మొదలెట్టారు. సో అప్పుడు మనకు ఉత్తమయ్యే సమస్య ఏంటంటే, ఆ పొలంలో వెళితే అప్పుడు మనం పీడిఎఫ్ ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారో అంతమందిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసి అవుట్ సైడ్ ప్రకారం అలాట్మెంట్ కూడా ఇచ్చేసారు. అందరికీ అలాట్మెంట్ 100% అయిపోయింది. యూత్ మాత్రం ప్యాకేజ్ అనే కాన్సెప్ట్లో ఉండిపోయారు. సో ఇప్పుడు మనము మొత్తం ఇచ్చిన డబ్బుతో సహా ఇచ్చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి అంది కండిషన్ దట్ దిస్ బిల్డెడ్ హౌస్ అందులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు యూత్ కూడా పట్టాలి ఏంటంటే మనం ఇచ్చే పరిస్థితులు లేవు, హౌస్ సైడ్ పట్టా ఇవ్వలేము. పీడిఎఫ్స్ 100% మనం ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాం. అప్పుడు 4,000 పెంచి. కాబట్టి ఇప్పుడు మనము కొన్ని విషయాల మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. ఒకటి, యూత్కి అయితే మనం పట్టా ఇవ్వలేము, మనకి లేదు, వాళ్ళకి 1 టైం సెటిల్మెంటే ఇస్తాము. రెండోది, ఆ పీడిఎఫ్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆల్రెడీ మనం పట్టాలు ఇచ్చాం కాబట్టి అదే మనం రిస్టోర్ చేస్తాం. ఎవరికి ఏ కాలనీ ఇచ్చామో ఆల్రెడీ దాన్నే రిస్టోర్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు అలాట్మెంట్ ఐడి పెట్టినా కూడా తెగదాం, మళ్ళీ కొత్త ఐడి మన ముందుకు తెస్తారు. ఆ రోజున అలాట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని చేశారు, ఎవరు ఎక్కడ ఉండాలా ఏంటి అని. ఎక్కడన్నా కొన్ని కాలనీస్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏదో మా దగ్గర ముందు వెళ్ళి అట్లా ఏదన్నా ఉంటే స్టాండర్డ్ ఇష్యూ కింద మనం రిజాల్వ్ చేస్తాం తప్ప మళ్ళీ ఇప్పుడు పాలసీ కింద పెట్టుకొని మళ్ళీ రీఅలాట్మెంట్ ఆఫ్ హౌస్ సైట్ అనేది ఇప్పుడు మనం చేయము. సో అందువల్ల ఎవరికి ఎక్కడ అలాట్ చేసామో, ఏ కాలనీలు అలాట్ చేసామో దాని ప్రకారం వాళ్ళు మనం ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇప్పుడు నాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది, ఎస్డిసిస్ అప్పుడు కాలనీ వారిగా అలాట్మెంట్ ఇచ్చారా లేదా ప్లాట్ వారిగా ఇచ్చారా? ప్లాట్స్ కూడా అలాగే. కాబట్టి ప్లాట్ వారీగా ఇచ్చి మళ్ళీ తగ్గిపోయిన తర్వాత ప్లాట్ నంబర్లని మాడిఫై చేసి రీఅలాట్మెంట్ చేసి ఒక పక్కకు సర్దారు. ఇప్పుడు రీఅలాట్మెంట్ స్టాండ్స్ క్యాన్సిల్. వాట్ ఎవర్ ది ఎర్లియర్ అలాట్మెంట్ వాజ్ దేర్ దట్ ఈస్ రిస్టోర్డ్. మళ్ళీ కొత్తగా చేయకుండా దాంట్లో ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే క్విక్ సెట్టింగ్స్. పాత అలాట్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్లో ఎక్కడైనా ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేస్తున్నాం తప్ప మళ్ళీ మూడుగా మళ్ళీ అలాట్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ పెడితే ఏదేదో కొత్తగా ఇచ్చి దాని వల్ల క్యాన్సిల్ చేస్తారు. సో ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ ఫర్ దట్. సో assume that the allocation of the outside is over as per earlier allotment done. ఇప్పుడు మనము ఆ 4,000 పైచీలకు ఎవరైతే పీడిఎఫ్ మనం అవుట్ సైడ్ ప్లాట్స్ ఇస్తున్నామో వాళ్ళ దగ్గర ఇప్పుడు మనము మళ్ళీ ఒక డివైజర్ అప్డేట్ తీసుకోవాలి. పాత అప్డేట్తో అవసరం ఇచ్చేయడం లేదా దాన్ని దాంట్లోనే రాస్తాం డివైజర్ అప్డేట్ గివెన్ స్టాండ్స్ క్యాన్సిల్ అని. సో ఇప్పుడు అప్డేట్ 2 రకాలుగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒకటేమో మాకు అన్ని ఇచ్చేయండి, హౌస్ సైట్ అలాట్ చేయండి, ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే అమౌంట్ ఎన్మార్క్ చేయబడిందో ఆ అమౌంట్ ఇచ్చేయండి, ప్యాకేజ్ అమౌంట్ ఇచ్చేయండి, మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసి స్వచ్ఛందంగా వెళ్ళిపోతాము, ఇంకా మాకేమి క్లెయిమ్ చేయము, ఇట్లాంటిది ఒక లీగల్ లాంగ్వేజ్లో ఒక అప్డేట్ తీసుకొని ఇల్లు మేమే కట్టుకుంటాం అనేది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే ఇల్లు మీరు కట్టించి ఇవ్వండి. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇంటి కోసం ఎంతైతే డబ్బు ఎన్మార్క్ చేసామో దాన్ని మీరు ఇన్వాల్వ్ చేసి మాకు ఇల్లు కట్టించండి, మిగతా డేని మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాము. సో ఆ పీడిఎఫ్ చదివి టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆప్షన్ ఏంటి, మనకి ఎక్కువ వస్తాయి. రెండోది ఇల్లు మీరే కట్టించి ఇవ్వండి. సో అటువంటిప్పుడు ఆ ఇంటి కోసం ఎన్మార్క్ అయిన అమౌంట్ మినహాయించి మాకు రావాల్సిన ప్యాకేజ్ అమౌంట్ ఆగస్టులో 36,000 పీడిఎఫ్ కింద మా ఇంట్లో ఒకరో ఇద్దరు పీడిఎఫ్ యూత్ ఉన్నారు, వాళ్ళకి
ఇవ్వాల్సిన 100 ఇవ్వండి, ఇక్కడ కూడా స్వచ్ఛందంగా మేము ఖాళీ చేసి వెళ్తుంటాం, ఇల్లు మాకు కట్టించేది. ఈ విషయంలో అయినా ఆ విషయంలో అయినా ఇల్లు ఖాళీ చేయడం అనేది అతను అంగీకారం ఇవ్వాల్సిందే, అప్పుడే మనం ఇస్తాము. ఆ రకంగా ప్రతి పీడిఎఫ్ను మనం తీసుకొస్తే ఈ 2 కేటగిరీలో మనం తేలిపోతారు. మూడో కేటగిరీ ఎవరు చెప్తారంటే మేము ఇక్కడ ఖాళీ లేము, మీరు మాకు అన్ని గట్టించేసి ఇచ్చిందాకా అనేది ఒకటి రావచ్చు. అది ఎంత అనేది మనం నిర్ధారణ కావాలి. అలాంటి వాళ్ళు కూడా మాకు ఏమైనా అవసరాలు లేదు, మీరు తప్పనిసరిగా పెట్టి ఇస్తేనే మీరు వెళ్ళగలుగుతాం. అంతవరకు దీన్ని ఉంటామనే ఉంటాము. మాకు స్తోమత లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడే ఉంటాం కూడా. అలాంటి వాళ్ళు ఎంతమంది అనేది ఇంకా మొత్తం అంతా కొట్టేసి వాళ్ళు 8 వరకు పెట్టిందని చూద్దాం తర్వాత. ఎవరైతే ఇక్కడ పీడిఎఫ్ వాళ్ళ కారణం బయట పుట్టాను మేము అన్నట్టు మంచిది మన గుండం చెరువులో ఇంకా సైట్ అలా చేయాలన్నారు సార్. గుండం చెరువు సైట్ కూడా వాళ్ళ వరకు అదే తర్వాత తీసుకున్నాం. సో పీడిఎఫ్లు తమకు అన్ని విధములుగా నలుగురు తీసుకుని ఫార్మాట్ ఏ చూడండి అందరూ. ఫార్మాట్ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎవరైతే పీడిఎఫ్ ఉన్నారో తమకు యూత్కి వచ్చేటువంటి 12,50 లక్షలు కానీ మేము కట్టుకుంటాం, ప్రస్తుతం మేము ఎటైనా వెళ్ళిపోతున్నాం ఇంకా అని చెప్పి మనకు ఖాళీ చేసి ఇచ్చేస్తారు, పడగొట్టుకునేదానికి మనకి ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఇవ్వాల్సిన అఫిడవిట్ ఇది ఫార్మాట్ ఏ. దీంట్లో చూస్తే మనం ఒకటిలో నేను శ్రీమతి పేరు, తండ్రి భర్త పేరు, తోసిపై వెలుగొండ ప్రాజెక్టు, ముంపు గ్రామం అంటే ఏ గ్రామం అయితే హ్యాబిటేషన్ పేరు, ఇంటి నెంబరు, మండలము, నేను ఫలానా ఇంటి యజమాని ఉన్నాను. రెండో దాంట్లో జిల్లా గెజెట్ ఏదైతే ఉంది కదా రకం అంటే పక్కా ఇల్లా, గెజెట్లో ఏదో ఉంటుందో అదే గెజెట్లో ఉన్నదే. ఆ గెజెట్ ఉండేది రాయండి, మళ్ళా మార్చదు. గెజెట్ కూడా అందరికీ సప్లై చేయాలి. తర్వాత రెండో పేరాలో నా పేరు ప్రకాశం జిల్లా గెజెట్ నందు ఫలానా గెజెట్ నంబర్లో తేదీ ఫలానా తేదీ నందు ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఫలానా నెంబర్గా నోటిఫై చేయబడింది. మినహాయింపు లేదు, ఏది పాత వాళ్ళు ఉంటున్న నివాసం ఏంటి స్ట్రక్చర్. మరియు నా పేరు ప్రకాశం జిల్లాలోని సోన్సో మండలంలో సోన్సో ముక్కు గ్రామంలో పీడిఎఫ్ జాబితా నందు ఫలానా వరుస క్రమం నెంబర్లో ఉన్నాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తున్నాడు. ఇది ఎందుకంటే మనం పైన కింద పెడతారా? పైన కింద పెడతాం. నా పేరు ప్రకాశం జిల్లా జాగ్రత్త పీడిఎఫ్ జాబితాను వచ్చినప్పుడు కలిగి ఉన్నాను. నా యొక్క ప్రసిద్ధి అధికారులు ఉన్నారు. అంటే యాక్చువల్గా మనం నోటిఫై చేసి స్ట్రక్చరల్ కంపెనీ చేసి ఇచ్చామా, స్ట్రక్చరల్ కంపెనీ ఇచ్చి నోటిఫై చేసి ఇచ్చామా? నోటిఫై చేసిన తర్వాత వచ్చాను కదా. సో అందువల్ల నేను నా యొక్క అనే కాకుండా మరియు తీసేసి నా పేరు ప్రకాశం జిల్లా తర్వాత డ్యాష్ మండలం నందు డ్యాష్ గ్రామంలో పీడిఎఫ్ జాబితా నందు డ్యాష్ వర్షన్ నంబరు కలిగి ఉన్నాను. ఇది వరకే అని నేను అనేది తీసేసి ఇంకా నా యొక్క ప్రస్తుత ఇంటి నిర్మాణ పరిహారం ఇదివరకే అనే పదం ఒక యాడ్ చేయాలి. ఆల్రెడీ అనేది ఇదివరకే అనుకొని ఉన్నాను. మరి కూడా తీసేసి ముందు నా పేరుతో మొదలైతే నా పేరు ప్రకాశం జిల్లా చిన్నించేది. తర్వాత 4వ పాయింట్కి వెళ్తే నాతో పాటు మా కుటుంబంలో ఈ క్రింద తెలిపిన కుటుంబ సభ్యులు కలరు. మేము గతంలో ఈ క్రింద తెలిపిన విధంగా మా అంగీకారం తెలిపి ఉంటుంది. అంటే ఇది గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి రకరకాల 1 సార్లు 2 సార్లు ఇచ్చారు. ఇది ఎందుకు అంటే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ రాయాలి. ఏ ఆప్షన్స్ ఇచ్చారని తెలుసుకోవడానికి ప్రీవియస్ వాడు ఒకటి ఎక్స్ట్రా రాసినా మనకు అనవసరం, మనం గజెట్ ప్రకారం పోతాం అంతే. బట్ రాయాలి కాబట్టి అక్కడ పెడుతున్నాం మనం అంతే. అంటే వాడి నమ్మకం కోసం నాతో పాటు మా కుటుంబంలో ఈ కుటుంబ సభ్యులు కలరు.
మేము గతంలో ఈ కింద తెలిపిన విధంగా మా అంగీకారం తెలుపుతుంది. పీడిఎఫ్ పేరు, తండ్రి భర్త పేరు, R&R OTS ఏమి ఇచ్చాడు అప్పట్లో అంటే గతంలో ఇచ్చేసారు పిల్లల పేర్లు కూడా మైనర్స్ కూడా రాయాలి కదా సార్, మైనర్స్ ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉంటారు. చిన్నపిల్లలు ఎట్లా రాస్తావు? యూత్ పేర్లే కదా, యూత్ పేర్లే కదా. కుటుంబ సభ్యుల పేర్లు అంటే అందరూ చెప్తా ఉంటారు. ఆప్షన్ ఇచ్చింది పీడిఎఫ్ లిస్ట్ ఇస్తే దాంట్లో రాశారు. R&R OTS ఇచ్చిన వాళ్ళు డాష్ లో అంటే 7 కాలనీలు ఉన్నాయి, ఏదో ఒక కాలనీ పేరు వస్తుంది. మీరు డాక్టర్ ఎలా చేస్తారు రైట్ మరి అన్ని క్యాలరీలో నాకు ఇచ్చిన స్థలము నాకు అలాగే ఉంది. ప్రభుత్వం వారు నా కుటుంబానికి సంబంధించి నా కుటుంబం నా కుటుంబమునకు R&R కాలనీ డాష్ లో ప్లాట్ నెంబర్ డాష్ లో ప్రాజెక్ట్ డిస్ప్లేస్మెంట్ బ్యాంక్ సార్ నిర్వాసిత ప్రభుత్వం వారు నిర్వాసిత అని కరెక్టేనా? నిర్వాసిత కుటుంబం క్రింద అంటే ప్రభుత్వం వారు నాకు చేసి నిర్వాసిత కుటుంబం క్రింద నాకు R&R కాలనీ నాకు డాష్ R&R కాలనీలో రేపు తయారిస్తుంది. R&R కాలనీ డాష్ లో కాకుండా డాష్ R&R కాలనీలో డాష్ ప్లాట్ ని కేటాయించి ఉన్నారు. అది రాసి ఇప్పుడు ఇది అలాగే ఉంచండి. నాకు ఇచ్చిన స్థలము నాకు అలాగే ఉంచేది, మనం కూడా అదే అనుకుంటున్నాం. దాని అలాగే నాకు ఇచ్చిన స్థలం అనుకుంటూ నాకు కేటాయించిన ప్లాటును అని రాయండి. నాకు కేటాయించిన సదరు ప్లాటును అలాగే ఉంచి ఇంటి నిర్మాణానికి కేటాయించిన 5,55,000 నాకు నగదుగా ఇచ్చే 6,36,000 నగదుగా ఇచ్చే ప్యాకేజీ అమౌంట్ అని రాయండి. అది అంత పాపులర్. నాకు నగదుగా ఇచ్చే మొత్తము 6,36,000 SC ST అయినట్టయితే 6,80,000 మరియు నా కుటుంబంలో ఇతర కుటుంబ సభ్యులైన అనుకుంటా మరియు నా కుటుంబంలో యూత్ కింద గుర్తించబడిన అది పేరు రాయండి. అక్కడ మాత్రం పేర్లు డాష్ డాష్